ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడాలి. రేపు అందరూ రండి దయచేసి. నువ్వు కాదు ఏదో లైవ్ గీ ఉంటాడు. కెన్ ఐ స్పీక్? చెప్తాను నీకు డౌట్ ఉంటే యూ ప్లీజ్ ఆస్క్ మీ ఆఫ్టర్వర్డ్స్. విల్ ఫినిష్ దిస్. ఐఎమ్ దేర్ టు ఆన్సర్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఈ భూముల విషయం, రియల్ ఎస్టేట్ వేరే, ఈ 900 ఎకరాలది వేరే. ఆ రోజు ఏదో మాకు ఇండస్ట్రీ వస్తుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఏమే మాకు రేపు ఈ కట్టేటప్పుడు మా ట్రాక్టర్లు మేము కూలోళ్ళు గిల్లులు అంతా బతాము అనే ఉద్దేశంతో ఆ రోజు భూములు ఇచ్చారు. దిస్ ఈజ్ ఆన్ ద డే దే ఆర్ నాట్ డన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కొనలే, రియల్ ఎస్టేట్ కాదు, ఇండస్ట్రీస్ కోసం చేస్తారు. బై మిస్టేక్లో అతను ఎత్తిపోయాడు. ఈరోజు మేమేం రిప్రజెంట్ చేసినాం కలెక్టర్ గారికి, వీఆర్ రిక్వెస్టింగ్ అందరినీ ఆ కొన్నోడు, ఆక్షన్లో కొన్నోడు నష్టపోకూడదు, మళ్ళీ అతను వేరే వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నష్టపోకూడదు. ఎంటైర్లీ దిస్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాటర్. ఇచ్చిన వాళ్ళంతా ఇండస్ట్రీ కోసం ఇచ్చిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ కాదు ఇచ్చినది కాదు. సో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్. మా ఆయనకు అర్థం కాదు, నేను ఇతను తెలుగు బాగా అర్థం చేసుకుంటాను అనుకున్నా. ఎందుకంటే దీనికి ఒక ఇన్సిడెంట్ ఉంది. 2వ నెలలో నేను విజయవాడలో, ఆయన విజయవాడలో ఉన్నాం. ఎయిర్పోర్టుకు ఆయన కడపకు ఎయిర్పోర్ట్కి ఎక్కాలని ఆయన ప్రయత్నం చేశాడు. నేను పోయినా. మామూలుగా మేము ముందే సీట్ నెంబర్ యాడ్ ఈ 50లో ఉంది ఏమని ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం. సరే ఈ టికెట్ ఎత్తుకొని వచ్చినాడు, క్యూలో నిలబడినాడు. సరిగ్గా సెక్యూరిటీ దగ్గర సెంట్రల్ వాళ్ళు సెంట్రల్ పోలీస్, నాట్ స్టేట్ పోలీస్ వాళ్ళు పోతే ఈ టికెట్ ఇచ్చినాడు. వాళ్ళకి హిందీ అన్న ఇంగ్లీష్ అని వస్తుంది. వాళ్ళకి ఏమన్నారు వాళ్ళు, సాబ్ ఏ ఆస్కా నహీ హై, టికెట్ నెక్స్ట్ మంత్ కా హై సాబ్ అన్నారు. అంటే నేను అర్థం కాదు. 2వసారి అన్నాడు. అంటేనే నేను ఎమ్మెల్యే ఓరి వానికి అర్థం కాలే. మళ్ళీ ఏమన్నాడు, సార్ దిస్ టికెట్ ఈజ్ నాట్ ఫర్ టుడే సార్, ఇట్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ మంత్ సార్. అంటే మళ్ళీ ఎమ్మెల్యే అంటాడు. ఈ కథ చూసేవాడు తెలుగు వచ్చి, సార్ అది కాదు సార్, ఇది మీది కాదు సార్ టికెట్ అంటే. నేను వీడికి ఇంగ్లీషు హిందీని అర్థం కాదు కాబట్టి తెలుగు కూడా అర్థం కాదు. మా ఎమ్మెల్యే ఏం చేయాలి, మేము ఏదేదో కథలు చెప్తాడు. నేను ఆయన గురించి చెప్పాలంటే చాటపారతో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా ఇవి కొద్దిగా ఆలోచించండి. నేనేమి దాంట్లో కమిషన్ కొట్టాలని లేదు. రైతాంగానికి ఇండస్ట్రీకి కొన్నారు, రియల్ ఎస్టేట్కి కొనింటే పర్వాలేదు. ఇప్పుడు ఈయన ఏం చేసినాడు, ఆడు కొన్నాడు, పుట్టపర్తిలో కొన్నాడు, 11 ఎకరాల పైన కొన్నాడు, వెనకాల నమ్ముకున్నాడు, ముందరంతా పెట్టుకున్నాడు. మేము వద్దలేదు, నువ్వు రియల్ ఎస్టేట్ చేయి, నీకు ఓపిక ఉంది చేయి, కూడొద్దు అన్నాడు. అది రియల్ ఎస్టేట్ అంటారు, ఇది రియల్ ఎస్టేట్ కాదు. దయచేసి నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్, రైతులకి సహాయం చేయండి. ఆ రైతులకి ఎన్నిక ఇప్పిండి. ఎన్నిక కూడా ఎట్లా, కొన్నోళ్ళు లాభపడాలా, మళ్ళీ అమ్మేవాళ్ళు కూడా లాభపడాలని చెప్తాం. దీంట్లో ఎంతమంది తప్పు ఉందండి. జూటు నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఒక మంచి మాట అన్నాడు ఆయన, డోజర్ పెట్టి కొట్టి 30,000తో తీసుకుంటాం మేము కనీసం 30,000 ఇచ్చినాం. నీకు అది చెప్పాలంటే ఆ దొంగ లారీలే నావి. మరి బెంగళూరు పోయి నువ్వెందుకు కోట్లు వేసే 5 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు నా దొంగ లారీల కోసం చూస్తారా? నాకు మేమో కూడా ఇచ్చినారు. మరి అది ఈడ వేయలేదే, జరుగుతుంది. ఇట్ ఇస్ నో లా అండర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పొద్దునోగులు ఏమంటాడు, పోయిన పాలకులు ఏం పోయిన పాలకులు, మేము సరిగ్గా చేయలేదు కంటే మమ్మల్ని ఓడగొట్టినారు. నువ్వు చేయి. నీకు తెలుగు అర్థం కాదు, ఇంగ్లీషు అర్థం కాదు, హిందీ అర్థం కాదు, యా భాషలో చెప్పాలా? నీ భాష నాకు తెలుసు, బాంబులు తుపాకుల భాషలో చెప్తేనే నువ్వు వింటావు. మేము అది ఇప్పుడు ఒప్పుకోరు, ఎవరు ప్రజలు ఒప్పుకోరు. తుపాకులు అవి మారు. నీకు దేవుడు ప్రజలు నీకు మంచి ఇది ఇచ్చారు, ఒక ఆనర్ చేసినారు నిన్ను, హాయిగా బ్రహ్మాండ ఏలు. అంతేగాని ఏ పైన బుర్రలే
చదువుకునేది 8వ తరగతి, అదేమి నీ ఎలక్షన్ దాంట్లోనే రాసినావు స్వామి, నేనేం చెప్పడం లేదు, 8వ తరగతి రాసినావు, అది ఏదో నీకు చదువు అట్లా. కానీ ఎవడో చెప్తే ఇన్నువా ఎట్లుందంటే నీ పరిస్థితి, లేకపోతే ఆడు పెట్టుకున్నాడు జగన్, ఎవరినో పెట్టుకున్నాడు కదా, చుట్టూ పెట్టుకున్నాడే, ఏమంటారు దాన్ని, ఓ సలహాదారు, నువ్వు పెట్టుకో సలహాదారు, నేను వద్దంటాడుగా, సలహా తీసుకొని మాట్లాడు అని చెప్తున్నా. ఏదో నోరు ఉందని ఇష్టమైన మాట్లాడదాక అయిపోయింది. నీకు సంవత్సరం 6 నెలలు అంత ప్రజలు నీకు ఏదో చేస్తావు అని పెట్టినారు, కానీ ఆ పరిస్థితి లేదు తమ్ముడు. మారు. నీ హిస్టరీ చెప్పాలంటే ఎన్ని ఉన్నాయంటే మొత్తము ఎఫ్ఐఆర్ నంబర్ కాదని చెప్పాలి. నేనంటే మేలు డోజర్ పెట్టి తోసి 30,000 ఇచ్చిన, నువ్వు గుళ్ళది, ఫారెస్ట్ది, పంచాయతీరాజ్ బోర్లు ఇవన్నీ దండిగా ఉన్నాయి. నీకు ప్రూఫ్తో చెప్తా, నువ్వు మాట్లాడి నేను మాట్లాడు, ఏది ఉన్నా అథెంటిక్గానే చెప్తాను నేను, ఎట్లా అంటే అట్లా మాట్లాడు. నీకు కావాల్సిన ఎన్ని కావాలంటే మీరు ఒక సినిమా తీయచ్చు, మళ్ళీ 1, 2 అని కూడా పెట్టచ్చు, అన్నీ ఉన్నాయి. నీకు ఆ పరిస్థితి లేదు, ఏదో నీకు దేవుడు ఇచ్చినాడు, మా ఊరు ప్రజలు ఇచ్చినారు, బాగా మంచి పంచే నేను పండక్కే నీళ్ళు లేని పరిస్థితి నీది. మారు. ఎప్పుడు అట్లే ఉండాలనుకుంటే నీ అడ్డపంచతోనే నీ దీంతోనే కదా, మారు. పల్లె విలేజర్ మాదిరి బిహేవ్ చేయొద్దు. నువ్వు ఎవరు ఎమ్మెల్యే ఆఫ్ తాడిపత్రి, నువ్వు బాగున్నావు అనుకో మా ఊరికి పేరు వస్తుంది, మేము కూడా గ్రేట్గా చెప్పుకుంటాం మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటాం. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే నిన్ను ఎమ్మెల్యే అని చెప్పుకుంటే పరిస్థితి రాదేమో ప్రజలకి. మారు. పొద్దునూగులు దొంగ లారీలే, ఇప్పుడేమి దొంగ లారీలే, ప్రూవ్ చేద్దాంలే, ఉంటే కదా అప్పుడు ఇప్పుడు ఇడిపించుకొని కూడా పోయినా కదా కొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా కోర్టు ఆర్డర్ వచ్చే తీసుకుపోయినా. నీకు ఏం తెలుసు పొద్దు దొంగలు, BS3 అంటే లేదు, BS4 అంటే తెలియదు, BS6 అంటే తెలియదు. నీకు దొంగతనం చేసి చాలా అలవాడు, నేను చేసిండొచ్చు, నా కంపెనీ వాడు ఇచ్చినాడు, నేను ప్రూవ్ చేసుకుంటా బయటపడదు. మరి ఇదే కర్ణాటక పోయి ఏం చేసినావు, లోకాయుక్త పోయినావు, మరి ఇక్కడ నాకు అది కనీసం రాత్రి ఇట్లా వచ్చి 4 గంటలకు లేపుకోపోయి జైల్లోకి వేస్తాను. అంటే ఏం చెప్పేది ఏమి, లా అండ్ ఆర్డర్ లేదు, ఏంది లేదు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు తగ్గించుకో, కనీసం సలహాదారులను పెట్టుకో. తెలుగులో చెప్తే కూడా నీకు అర్థం కాదు, తెలుగులో రాసిస్తే నీకు అర్థం కాదు. అదే చెప్తేనే ఎయిర్పోర్ట్లో నీ పరిస్థితి, 2వ నెల టికెట్ 3వ నెలల టికెట్ 2వ నెలలో వచ్చే నేను ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటే బస్సా ఓవర్లోడ్ వేసేదానికే. మా ఓవర్లోడ్ ఏరు తమ్ముడు, దాంట్లో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటే అంతే వేస్తారు తమ్ముడు. నేర్చుకో, ఎవరు వద్దన్నారు, అందరూ ఏం పుడతానే అన్నీ నేర్చుకోలే, బాగా నేర్చుకో. నీకు స్టేట్మెంట్లు ఇచ్చేది రాదు, సలహాదారులు పెట్టుకో. చూడు ఆయన ఎంత బాగా పెట్టుకున్నాడు, సద్దల రామకృష్ణ అన్ని మంచి సలహాలు ఇస్తాడు ఆయనకు. ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా నీకు సద్దల రామకృష్ణ అట్లా ఉన్నట్టున్నారు. వద్దు మంచోళ్ళు అనుకో తమ్ముడు, లేకపోతే భ్రష్టు పడతావు. నీ హిస్టరీ తీయాలంటే 5-6 సినిమాలు తీయాలా, నువ్వు ఏం చేయలేవు, అయిపోయింది నీ పని, హాయిగా ఉండు. నాకు హెల్త్ గురించి నువ్వు అడుగుతున్నావా, నాకు 68 ఏళ్ళు, నో ప్రాబ్లం. నువ్వెంత చాలా చిన్నోనివి, గట్టిగా అరుసనే అని పడిపోతాను. నువ్వు నీ పరిస్థితి బాగాలేదు, నాకేం తొందర లేదు, 68 పోయినా ఏం కాదు. మన కోవిడ్లోనే సభ్యాలను చూసి ఏదో దేవుడు నా పక్కన ఉండి కాబట్టి బయటపడినా. మారు. పొద్దున్న అడ్డపంచ పట్టుకుని అట్లే ఉండాలనుకుంటే ఎట్లా, అడ్డపంచ కట్టుకోవచ్చు. తమిళనాడు అందరూ అడ్డపంచ పట్టుకుంటారు, కానీ వాళ్ళు తెలివివంతులు. నువ్వు ఊరికి అడ్డపంచ పట్టుకొని నువ్వు అడ్డపంచకు మాదిరే ఉన్నావు. మారు. ఏమంటే స్టేట్మెంట్ లేదు, సహాయం చేయ రైతులకి దయచేసి, నిన్ను కూడా రిక్వెస్ట్ చేస్తానా, నీ చేత అయితే వాళ్ళకి సహాయం చేయి. ఇది రియల్ ఎస్టేట్ చేయలే, ఇండస్ట్రీ కోసం 950 ఎకరాలు తీసుకున్నారా తమ్ముడా. పొద్దున్నగలు మా అక్క ఆడబాయ నువ్వు పుట్టబర్తలు చేస్తావు, ఎవరవుతుండే నిన్ను బంగారం ఏం చేయి. 11 ఎకరాల పైన చిల్లర కొట్టి వెనకలు దమ్మినావు, ముందరంతా పెట్టుకున్నావు, కూడా వద్దంటాడా. నువ్వు కోట్లకు అమ్ముకోయా, కోటీశ్వరుడుగా మేము వద్దలేదే. రైతులను ఇది చేయొద్దు దయచేసి, మీ ద్వారా ఆయనకు రిక్వెస్ట్ చేస్తానా, ఆ రైతులకు సాయం చేయి. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ సార్. 3 lakhs 4 lakhs 5 lakhs ఉంటుంది సార్. ఏం దానికి నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఇట్స్ ఓన్లీ దిస్ థింగ్, ఇట్స్ అ డ్రై ఇది మార్కెట్ వాల్యూ. ఇప్పుడు కూడా మేమేం చెప్తున్నా అంతే, ఇప్పుడు వీళ్ళకి వచ్చేదికి ఆ రేటు పడుతుంది సార్. మీకు అర్థమవుతుందా.
మేమేం చెప్తున్నాం, కొద్దిగా సర్దుకోండి. దాంట్లో కూడా రాసేది నేను రిక్వెస్ట్, నేను కోర్టుకి వేసినానంటే పొద్దున్న స్టే వస్తుంది. ఐ డోంట్ నో టు స్పాయిల్ ద బయర్. ఇప్పుడు కొన్నాడే వాడిని నేను స్పాయిల్ చేసుకోవాలి. 7 కోట్ల చిల్లర పెట్టి కొన్నాడు. మీకు తెలుసు కదా కోర్టుకి ఇస్తే ఏమవుతుంది, అతను చెడిపోతాడు. నోనో నేను అతను కూడా ఎవరిని చెడగొట్టని తెచ్చుకోవాలి. దిస్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే ఈజ్ ఓన్లీ రిక్వెస్ట్. చేతులు జోడించి అడుగుతున్నాము. ఒక్క కోర్టుకి వేసినానంటే పోతారు అందరూ. వాడు 7 కోట్ల 8 కోట్లు పెట్టి అతను వీళ్ళు 1.5 కోటి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన. నో, ఐ డోంట్ నో టు స్పాయిల్ ఇట్. అమికేబుల్గా కూర్చొని సెటిల్ చేసి వాళ్ళ భూములు, అంతేగాని రియల్ ఎస్టేట్ చేయకూడదా? ఎవరు చేద్దాం, మేము వద్దండిగా. నువ్వు సర్వే చేయించుకోలేవు, వాళ్ళు ఒప్పుకోరు. నువ్వేమీ చేయించుకోలేవు. కానీ దౌర్జన్యం వద్దు. వీళ్ళకు అకార్డింగ్ దల్లా వీఆర్ రిక్వెస్టింగ్, చేతులు జోడించి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని. మీరు నష్టపోవద్దండి, కొన్నోడు నష్టపోకూడదు. వాళ్ళ నుంచి సబ్గా కొన్నారు, వాళ్ళు నష్టపోకూడదు. రైతాంగం హ్యాపీగా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్. అంతేగాని ఎవడు రియల్ ఎస్టేట్ చేయకూడదా, పుట్టపర్తిలో చేస్తారు వద్దండి ఎవరన్నా. లేకున్నా వెనకలేంది అసైన్ భూమి ఉంది 4 ఎకరాలు, ఇంక రేపమన్నాడు అది కూడా తీసుకో, నీకు ఓపిక ఉంది. మాకు లేవు స్వామి ఓపికలు, మీరు బతికేదే అట్లా. ఇంక చెప్పాలంటే నీ కథ చాలా చెప్పను ఇప్పుడు. ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ టాకింగ్ టు హిమ్. ఆయన మీద కామెంట్